ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయండి, పెన్షనర్స్కి హెల్త్ స్కీమ్ అమలు చేయండి. దాని కొరకు నేను ప్రజల తరపున మాట్లాడుతుంది. చాలామంది బీసీ నేతల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏదైతే కులగణన చేసి ఆ తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్ను పెంచి ఇప్పుడు 17-18% ఉన్నటువంటి దాన్ని 23% ఉన్నటువంటి దాన్ని 42% పెంచిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి అనేటువంటి డిమాండ్ అయితే వస్తూ ఉంది. బీజేపీ పార్టీలో మీరు ఒక బీసీ నేతగా కనబడతా ఉన్నారు, మీరేం మాట్లాడదలుచుకున్నారు ఆ విషయం? ఖచ్చితంగా చేయాలండి. అది మేము చెప్పింది కాదు, ప్రజలు అడిగింది కాదు. మీ యొక్క రాహుల్ గాంధీ, మీ యొక్క ముఖ్యమంత్రి, మీరు పెద్ద పెద్ద బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఓ మీటింగ్ పెట్టి ఒక పెద్ద నాయకుడిని పిలిపించి ఈరోజు బీసీల ఓట్లను దండుకొని 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి, కులగణన చేస్తామని మీరు హామీ ఇచ్చి ఈరోజు దాటవేచే ప్రయత్నం చేస్తే ఎవరు గుడ్డిగా లేరు. ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తే క్షమించరు, ప్రజలు క్షమించరు. దీని యొక్క పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందరూ బాధ్యత వహించి ఆడిన మాట. దీనికి పైసలు ఏం కావు, దీనికేం బడ్జెట్ అక్కర్లేదు కదా. నీ బడ్జెట్ నువ్వు అధికారికంగా కమిషన్ ఏర్పాటు చేయి. కర్ణాటకలో చేయలే, చెయ్యి. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, మీ రాష్ట్రంలో చేసుకుంటే మీరు చేసుకుంటారు భయ్, మాకేం అబ్జెక్షన్ లేదని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ చాలా అంశాలు మన ముందట కనబడతా ఉన్నాయి. అన్నింటిలో కూడా అసలు అడుగు ముందడికి వేయట్లేదు, ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ కనీసం అడుగు వేయట్లేదు అనేటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయి. 13వ తారీఖు వరకు ఎంపీ ఎలక్షన్స్లో బిజీగా కనబడేటువంటి వాళ్ళు ఆ తర్వాత కూడా ఎలాంటి కార్యాచరణ తీసుకోవట్లేదు. కళ్ళల దగ్గర తడిసిపోయినటువంటి వడ్ల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు మనకు కనబడతా ఉన్నారు. ముఖ్యంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనకు వెక్కిరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏదో ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మాటలు కూడా మీ వైపు నుంచి ఉంటే బాగుంటుంది అనేటువంటి మాటలు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అందులో మా క్షేత్రస్థాయిలో పని నడుస్తుంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఒకటేనే కాదు కదా, ఆ సందర్భంగానే ఒకటేసారి కదా, ఒకసారి హెచ్చరిస్తాము, ఒకసారి విజ్ఞప్తి చేస్తాము, ఒకసారి ప్రజలతో అడుగుతాము. డైరెక్ట్గా ఒకరోజు దీక్ష తీసేసి బంద్ కూర్చోవటం కాదు కదా, సుదీర్ఘంగా ఉంటుంది. రైతు దీక్ష చేస్తాము, విద్యార్థి దీక్ష చేస్తాము, వైద్య దీక్ష చేస్తాము, నిరుద్యోగ దీక్ష చేస్తాము. ఈరోజు మా విద్యార్థులు మన అరెస్ట్ కాలేదు అక్కడ గన్ పార్క్ దగ్గర. మాదేమో లాంగ్ టర్మ్ కదా, ఈ షార్ట్ టర్మ్ కాదు, వన్ డే సీన్ కాదు కదా. మాదేమో అంతా లాంగ్ టర్మ్ ఉంటుంది. క్షేత్రస్థాయిలో చేస్తే సుదీర్ఘంగా చేస్తాము, అయ్యే ఆపరేషన్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు చేస్తాం. కాబట్టి మా యొక్క అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మీ అందరం కూర్చొని డిసైడ్ చేస్తాం. మేము కూడా మా పార్లమెంటు స్థాయిలో చేసే పనులను చేస్తూనే ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.